కొంతమంది పిల్లలు మనం చూసినట్లయితే ముఖం మీద శరీరంపై మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అసలు ఈ మచ్చలు రావడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? సామాన్యంగా ఏంటంటే చిన్నపిల్లల్లో ముఖం మీద కొంచెం గులాబీ రంగులో కానీ తెల్లగా కానీ మచ్చలు కనిపిస్తాయి. అంటే బాగా తెల్లగా అని కాదు, కొంచెం మామూలు చర్మానికి ఉండవలసిన రంగు కంటే కొంచెం తక్కువ రంగులో ఉన్నట్టు కనపడతాయి మచ్చలు. అంటే దూరం నుంచి చూస్తే బాగా తెలిసిపోయేలా ఉండవు, కానీ కొంచెం పరిశీలనగా చూస్తే తెలిసేలాంటి మచ్చలు పిల్లల్లో మనం చాలా చాలా కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. అవి అయితే ఇలా ఎందుకు వస్తాయన్నట్టయితే కనుక కొన్ని రకరకాల కారణాలు ఉంటుంటాయి. ఒకటి ఏంటంటే కొంచెం పోషకాహారంలో లోపం ఉన్నట్టయితే కనుక ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ పోషకాహారం లోపం అంటే ఏంటంటే కొంచెం విటమిన్ బి కాంప్లెక్స్ కనుక తక్కువైనట్టయితే ఇలాంటి మచ్చలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలామంది పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం అనే అలవాటు తక్కువగా ఉంది ఈ రోజుల్లో. ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక చాలా వరకు ఏదో ఒక జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు, అంటే అదొక సంస్కృతి అయిపోయింది. ఇప్పుడు మనకి జంక్ ఫుడ్డే ఒక సంస్కృతి లాగా తయారై ఎంతసేపు చూసినా ఏవో చిప్స్ తింటూ ఉండడం, లేదంటే ఒక కోలా సీసా, ఒక చిప్స్ ప్యాకెట్, ఈ వీటితోటే మనకి ఎక్కువ మంది పిల్లలు దర్శనం ఇస్తూ ఉంటారు. ఇలాంటివి తింటూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి పోషక విలువలు అందకపోవటం వల్ల ఈ ముఖంపై మచ్చలు కనపడుతూ ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా కొంచెం అంటే ముందుగా కొద్దిగా ఉబ్బెత్తుగా గులాబీ రంగులో కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నట్టుగా ఒక మచ్చలాగా వచ్చి అది తర్వాత నెమ్మదిగా చర్మం లెవెల్లోకి వచ్చేస్తుంది, కానీ తెల్లబడిపోతుంది అనమాట. తెల్లటి మచ్చ ఏర్పడుతూ ఉంటుంది. ఇవి ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో వచ్చేటువంటి మచ్చలు. ఇవి కూడా మనకి పిల్లల్లో ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. ఈ పోషకాహార లోపం తగ్గాలంటే ఏంటంటే వాళ్ళకి పోషక విలువలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం బాగా అలవాటు చేయాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ బి కాంప్లెక్స్ అనేది దంపుడు బియ్యంలో బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం ఇంట్లో మనమే దంపుడు బియ్యం తినడం మొదలు పెడితే పిల్లలకి ఏం పెద్ద బాధే ఉండదు. మనమే చాలామంది ఏంటంటే అబ్బా తెల్లగా ఉండాలి అన్నం, ఆ దంపుడు బియ్యం ఏంటి అందంగా ఉండదు, కళగా ఉండదు అలా అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటే ఏంటంటే ఇక్కడ కళ మిగలదు అనమాట. మనం ఏదో చూడడానికి షోక్ అనుకుంటే మన షోకు పోతుందని. అందుకని ఏంటంటే ఈ దంపుడు బియ్యం తినే అలవాటు ఇంట్లో పెద్దవాళ్ళు రెగ్యులర్గా చేసుకున్నట్టయితే కనుక పిల్లలు కూడా తీసుకుంటారు. ఈ దంపుడు బియ్యంలో ఉండేటువంటి పైన ఉన్న పొరలోనే బి కాంప్లెక్స్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనం పాలిష్ చేసేసినటువంటి బియ్యాన్ని తెచ్చుకుంటున్నామో అందులో ఈ బి కాంప్లెక్స్ తీసేసి కేవలం గింజ, అందులో ఏమీ మిగలలేదు, ఒట్టిగా పిండి మాత్రం మిగిలిందనమాట. అటువంటి తింటున్నాం కనుక ఆ అలవాటు మార్చుకొని కొంచెం ఈ దంపుడు బియ్యం తినే అలవాటు ఒకటి చేసుకున్నట్టయితే ఈ బి కాంప్లెక్స్ బాగా అందుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది బియ్యాన్ని పదే పదే కడిగేస్తూ ఉంటారు. ఇంకా కడిగి పైన నీళ్ళన్నీ తీసేసి అసలు తెల్లటి నీళ్ళు రావాలని చెప్పి ఇలా పదే పదే బియ్యాన్ని కడగడం వల్ల కూడా అందులో ఉన్నటువంటి బి కాంప్లెక్స్ మనం బయటకు పారబోసేసుకుని ఎందుకు పనికిరాని చెత్తని తిన్నట్టు తింటున్నాం అనమాట. కడుపులో పురుగులు ఉంటే కూడా ఈ మచ్చలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పోషకాహారం శరీరానికి అందదనమాట. మనం ఇస్తూ ఉంటాం, కానీ అది మన శరీరానికి అందకుండా బయట ఆ పురుగుల ద్వారా బయటకు పోతూ ఉంటుంది. కనుక పోషకాహార లోపం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని కడుపులో పురుగులు ఉన్నాయన్న సందేహం ఉన్నా, లేకపోతే ఇలాంటి మచ్చలు ఉన్నా సరే ముందు ఆ పురుగులు పోవటానికి కావాల్సినటువంటి ఔషధాలని ఎప్పుడు ఎంత డోస్లో ఇవ్వాలి, ఎన్నాళ్ళకి ఒకసారి ఇవ్వాలి అన్నది సరిగ్గా తెలుసుకుని ఆ ప్రకారం ఇచ్చినట్టయితే కనుక ఈ నులి పురుగులు అనేది పోయి ఆటోమేటిక్గా వీళ్ళకి ఈ మచ్చలు తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, పిల్లల్లో ముఖంపై వచ్చే మచ్చల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? అలాగేనమ్మా. ఈ మచ్చల నివారణకి ఇప్పుడు నేను మీకు 2 రకాల ఔషధాలు తయారు చేసి చూపిస్తాను. ఎవరికి ఏది వీలుగా ఉందంటే దాన్ని వాడుకోవచ్చు. మొట్టమొదటి నేను చూపించేటువంటి ఔషధంలో మనం తీసుకోబోయేటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే గుగ్గులు చూర్ణం. శుద్ధ గుగ్గులు చూర్ణం దొరుకుతుంది మనకి బజార్లో. ఈ చూర్ణాన్ని కొద్దిపాటి పరిమాణాలు తీసుకోవాలంటే ఇప్పుడు చేసుకునే ఈ ఔషధానికి పెద్దగా కొలతలేం అక్కర్లేదు. ఎప్పుడు ఔషధం కావాలంటే అప్పుడు కొంచెం చూర్ణాలను కలుపుకొని వాడుకోవచ్చు. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక పావు చెంచాడు పరిమాణంలో తీసుకోండి. అంటే మచ్చలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి కాస్త తక్కువ ఎక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు కొద్దిపాటి ఔషధం తయారు చేయడానికి నేను కొంచెం గుగ్గులు చూర్ణాన్ని తీసి విడిగా ఉంచి మీకు చూపిస్తాను. మనం తీసుకోబోయేటువంటి మరొక మూలిక ఉసిరి. ఉసిరికి ఏంటంటే దానిలోంచి మంచి విటమిన్లు అవి అంది చర్మం ఆరోగ్యంగా తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగే చర్మం ఎక్కడన్నా కొంచెం తెల్లటి మచ్చలు అవి ఉన్నాయంటే వాటిని తగ్గించడానికి కూడా ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. మంచి ఉసిరి ఒక రసాయనం, అంటే ఒక మంచి టానిక్ లాగా కూడా ఉపయోగపడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ చూర్ణాన్ని కూడా సుమారుగా మనం ఇందాక తీసుకున్నట్టుగానే గుగ్గులు చూర్ణం ఎంత తీసుకున్నామో అంతే పరిమాణంలో తీసుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటిది యవక్షారం. ఈ యవక్షారం కూడా మనకి బజార్లో రెడీగా దొరుకుతుంది.
ఆ చూర్ణాన్ని తెచ్చుకొని మనం ఈ ఔషధంలో వాడుకోవచ్చు. ఇందాక ఈ ఉసిరి చూర్ణము తర్వాత గుగ్గులు చూర్ణం ఎంత తీసుకున్నామో అంతే పరిమాణంలో ఈ యవక్షారాన్ని కూడా తీసి ఇందాకటి వాటితో కలుపుకుందాం. ఇప్పుడు మన మొదటి ఔషధానికి కావాల్సినటువంటి మూలికలన్నీ రెడీ అయ్యాయి. వాటిని తీసి బాగా కలుపుదాం. ఈ చూర్ణాల మిశ్రమాన్ని బాగా కలుపుకొని దానికి కొంచెం పెరుగు కలపాలి. పెరుగుని చూర్ణాలని బాగా కలిపేద్దాం. ఇప్పుడు మనకి ఔషధంగా వాడుకోవడానికి మిశ్రమం రెడీ అయింది. ఈ మిశ్రమాన్ని ఏం చేయాలంటే ఎక్కడెక్కడ తెల్లటి మచ్చలు ఉన్నాయో దాని మీద పల్చగా ఒక పొరలాగా దీన్ని లేపనంలాగా రాసి ఒక గంట పాటు ఉంచండి. అలా పగటిపూట కుదరలేదనుకుంటే కనుక పిల్లలు రాత్రి పడుకోవడానికి ముందు రాసేసి అలా ఉంచేస్తే మొన్నటి ఉదయం వరకు ఆ మందు ఆ మొహం మీద ఉండిపోతుంది. పొద్దున్నే దాన్ని చల్లటి నీళ్ళతో కడిగేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ మచ్చల నివారణకి వాడుకోవడానికి మరొక చిన్న ఔషధాన్ని కూడా తయారు చేసి చూపిస్తాను. ఆ ఔషధానికి మనం తీసుకోబోయేటువంటి మొట్టమొదటి ద్రవ్యం ఏంటంటే నిమ్మరసం. నిమ్మరసానికి ఏంటంటే కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏదైనా ఒకవేళ చిన్న చిన్న మచ్చలు అవి ఏర్పడినట్టయితే కనుక ఆ ఫంగస్ని తగ్గించేసేటువంటి గుణం దీనిలో ఉంటుంది. ఇందులో ఒక ఎసిడిక్ నేచర్ అంటాం. నిమ్మరసంలో ఉండేటువంటి ఒక ఆమ్ల లక్షణం పైన ఉన్నటువంటి ఫంగస్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ నిమ్మరసాన్ని సుమారుగా ఒక అర చెంచాడు పరిమాణంలో తీసుకోవాలి. దీనికి ఇప్పుడు కొంచెం కొబ్బరి నూనె కలపాలి. ఇందాక మనం నిమ్మరసాన్ని సుమారుగా ఒక అర చెంచాడు తీసుకున్నాం కదా, అంతే పరిమాణంలో ఈ కొబ్బరి నూనెని తీసుకుని ఆ రసాన్ని కలుపుతాం. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇలా బాగా కలిపి పెట్టుకున్నటువంటి నిమ్మరసము కొబ్బరి నూనెల మిశ్రమాన్ని పిల్లలకి 2 పూట్ల కుదిరితే 2 పూట్ల రాయగలిగితే కనుక ఉత్తమం. అలా కుదరలేదంటే కనుక కనీసం రోజుకు 1 పూట అయినా సరే ఈ మిశ్రమాన్ని ఒక చిన్న లేపనంలాగా ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో వాటి మీద రాసేసి కనీసం ఒక 2 గంటల పాటైనా ఉంచుతున్నట్టయితే ఈ చర్మం మీద ఉన్నటువంటి తెల్ల మచ్చలు తొందరగా తేలిగ్గా పరిష్కారం అయిపోతాయి.